Hi friends, welcome to ZPH School Rampivalsa. Today topic is divisions of time. గత వీడియోలో టైంకి టెన్స్కి ఉన్న కనెక్షన్ తెలుసుకున్నాం. అయితే ఒక టైం పరిధి ఎంత మేరకు ఉంటుంది అంటే ప్రజెంట్ టైం ఎంత మేరకు ఉంటుంది, పాస్ట్ టైం ఎంత మేరకు ఉంటుంది, ఫ్యూచర్ టైం ఎంత మేరకు ఉంటుంది అన్న విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, మన స్నేహని అడుగుదాం. స్నేహ, ఒక టైం పరిధి ఎంత మేరకు ఉంటుంది అన్న విషయం నాకు కొంచెం సందేహంగా ఉంది. మరి దాని గురించి వివరంగా చెప్తావా? ఓకే, ష్యూర్. టైం డివిజన్స్ బాగా అర్థం చేసుకుంటే టెన్సెస్ మనం బాగా ఉపయోగించవచ్చు. డివిజన్స్ ఆఫ్ టైం 3 రకాలు. ప్రెజెంట్ టైం, మనం మాట్లాడుతున్న సమయాన్ని ప్రెజెంట్ టైం అంటాం. 1 నిమిషం మాట్లాడితే ఆ నిమిషమే ప్రెజెంట్ టైం, 1 గంట మాట్లాడితే ఆ గంటే ప్రెజెంట్ టైం అవుతుంది. ప్రెజెంట్ టైం మీన్స్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. పాస్ట్ టైం, మనం మాట్లాడుతున్న సమయానికి 1 నిమిషం ముందైనా అనంత యుగాలు ముందైనా అదంతా పాస్ట్ టైం అవుతుంది. పాస్ట్ టైం మీన్స్ బిఫోర్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. For example, 1 minute ago, 1 hour ago, yesterday, in 2024, in 300 BC, etc. Future time. ఫ్యూచర్ టైం అంటే మనం మాట్లాడుతున్న సమయానికి 1 నిమిషం తర్వాత అయినా అనంత యుగాల తర్వాత అయినా అదంతా ఫ్యూచర్ టైం అవుతుంది. ఫ్యూచర్ టైం మీన్స్ ఆఫ్టర్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫ్టర్ 1 minute, ఆఫ్టర్ 1 hour, tomorrow, in 2029, in 2039, etc. Thank you for watching.